వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్ 6th క్లాస్ సోషల్కి సంబంధించి 5th లెసన్ సంచార జీవనం నుండి స్థిర జీవనంకి సంబంధించినటువంటి లైన్ టు లైన్ బిట్స్ మీకోసం. ఫస్ట్ ఆదిమానవుల గురించి తెలుసుకుందాం. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం భారత ఉపఖండంలో నివసించే ప్రజలను ఆహార సేకరణ వేటగాళ్ళు అని పిలిచేవారు. వారు అడవిల నుంచి ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లను, తినడానికి ఉపయోగపడే వేర్లను, దుంపలను, కాయలను, గింజలను, ఆకులను, తేనెను, అడవిలలో సహజంగా పెరిగే అటవీ ధాన్యాలను సేకరించేవారు. ఆహారం కొరకు వారు జంతువులను, పక్షులను వేటాడేవారు, చేపలను పట్టేవారు, గుడ్లను సేకరించేవారు. ఇది వారి యొక్క ఆహారము. ఆది మానవులు తమ పూర్వీకుల నుండి పాటల రూపంలో, కథల రూపంలో తెలుసుకునే వాళ్ళు అనమాట. ఆది మానవులు జంతు చర్మాలను, ఆకులను దుస్తులుగా వాడేవారు. ఆది మానవుల దుస్తులు ఏంటివి? జంతు చర్మాలు, ఆకులు. ఓకే, నెక్స్ట్ సంచార జీవనం. ఆది మానవులు చిన్న చిన్న సమూహాలుగా, గుంపులుగా జీవించేవారు. వారు గుహలలో, చెట్ల నీడలలో, రాతి స్థావరాలలో నివాసాన్ని ఏర్పాటు చేసుకునేవారు. ఆది మానవులు ఆహారం కోసం వారు తరచుగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళేవారు. ఇలా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళే వారిని సంచార జీవులు అని అంటారు. వారు సంచార జీవనం ఎందుకు గడిపేవారంటే, వారికి నీరు ఎక్కడైతే లభిస్తుందో, ఏ సమయంలో ఎక్కడ నీరు లభిస్తుందో అక్కడికి వాళ్ళు తరలి వెళ్ళేవారు. నీరు లభించే ప్రాంతాలకు వెళ్ళేవారు. అలాగే పండ్లు, ఆహారం దొరికే ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళేవారు. సో దీన్ని సంచార జీవనం అంటారు. పురుషులు, స్త్రీలు, పిల్లలు ఆహార సేకరణకు సమూహాలుగా వెళ్ళి పాల్గొని ఆహారాన్ని ప్రజలందరితో పంచుకొని తినేవారు. ఇది సంచార జీవుల యొక్క, ఆది మానవుల యొక్క జీవన విధానం. అలా రాను రాను ఆది మానవులు నిప్పును కనుగొన్నారు. తద్వారా వండుకొని తినే విధానానికి నాంది పలికింది. క్రూర మృగాలను తరిమివేయడానికి, తాము నివసించే గుహలలో వేడిని, వెలుతురును నింపడానికి, చెక్కను గట్టిపరచి ఉపయోగించుకోవడానికి వాళ్ళు నిప్పును ఉపయోగించారు. కావున వారు నిప్పును పవిత్రంగా భావించారు. పురావస్తు తవ్వకాలలో లభించిన పనిముట్ల ద్వారా ఆది మానవుల గురించి తెలుసుకోవచ్చు. ఆది మానవులు రాళ్లతోనూ, కర్రలతోనూ, ఎముకలతోనూ తయారు చేసిన పనిముట్లను ఉపయోగించారు. ఈ పనిముట్లను జంతువుల చర్మం తీయడానికి, చర్మం శుభ్రం చేయడానికి ఉపయోగించారు. రాతి పనిముట్లను జంతువుల మాంసం, ఎముకలు కోయడానికి వాడారు. భూమిలో నుంచి ఆహారం ఉపయోగించే దుంపలను, వేర్లను తవ్వి తీయడానికి కూడా పనిముట్లను వాడారు. జంతువుల వేటకు విల్లు, అంబులను తయారు చేసుకున్నారు. బెలూన్ గుహల గురించి తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో ప్రజలు నివసించిన ప్రదేశాలలో నేలను తవ్వినప్పుడు దొరికిన పురాతన సామగ్రి, ఎముకలు, పాత్రలు, భవనాలు, అవశేషాలను అధ్యయనం చేసే వారిని పురావస్తు శాస్త్రవేత్తలు అని అంటారు. పురావస్తు శాస్త్రవేత్తలు కర్నూలు జిల్లా గుహలలో ఆది మానవులకు చెందిన అనేక రాతి పనిముట్లను కనుగొన్నారు. కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల, బనగానపల్లె ప్రాంతాలలో కొన్ని వందల గుహలు ఉన్నాయి. ఈ గుహలను వారు విశ్రాంతికి, రాతి పనిముట్లను దాచి ఉంచడానికి కొన్ని వేల సంవత్సరాలు ఉపయోగించారని తెలుస్తుంది. జంతువుల ఎముకలు, రాతి పనిముట్లు, ముఖ్యంగా సూక్ష్మ రాతి పనిముట్లు, ఎముకలతో చేసిన పనిముట్లని ఈ గుహలలో పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సో బెలూన్ గుహలు భారత ఉపఖండంలో ఈ గుహలలో తప్ప మరెక్కడ ఎముకలతో చేసిన పనిముట్లు దొరకలేదు. సో బిట్టేంటి, ఎముకలతో చేసిన పనిముట్లు ఏ ప్రాంతంలో లభ్యమయ్యాయి అంటే కర్నూలు జిల్లాలోని గుహలలో, బెలూన్ గుహలలో లభ్యమవడం జరిగింది. ఈ ఎముకలతో చేసిన పనిముట్లు కర్నూలు జిల్లా ముచ్చట్ల చింతమాను గవి, చూడండి ఎక్కడ ముచ్చట్ల చింతమాను గవి గుహలో దొరికాయి. ఈ ఎముకలతో చేసిన పనిముట్లు ఎముకలతో చేసిన పనిముట్లు కర్నూలు జిల్లాలోని ముచ్చట్ల చింతమాను గవి గుహలో దొరకడం జరిగింది. ఏపీలో యానాదులు, చెంచులు అనే తెగవాళ్ళు ఉండేవారు. తెగకు చెందిన వారు కొన్ని ప్రాంతాల్లో వేటాడము, ఆహార సేకరణ ద్వారా జీవితాన్ని గడుపుతున్నారు. నెక్స్ట్ వీరి చిత్రకళ.
ఆది మానవులు గుహల గోడలపై, రాతి స్థావరాలపై జంతువులను వారు వేటాడే సంఘటనలను చిత్రించడం జరిగింది. వారు కొన్ని రకాల రంగురాళ్లను పిండి చేసి జంతువుల కొవ్వుని కలిపి చిత్రాలు వేయడానికి అవసరమైనటువంటి రంగులను తయారు చేసుకునేవారు. చిత్రించడానికి వెదురు కుంచెలను ఉపయోగించారు. చింతకుంట గ్రామం ముద్దనూరు మండలం, వైఎస్ఆర్ కడప జిల్లాలో 10 రాతి స్థావరాలు ఉన్నాయి. ఈ రాతి స్థావరాల్లో ఆదిమానవులు గీసిన చిత్రాలు కనుగొనబడ్డాయి. అక్కడ ఎరుపు, తెలుపు రంగులో 200కు పైగా చిత్రాలు ఉన్నాయి. వాటిలో 10 చిత్రాలు తెలుపు రంగులో ఉన్నాయి. 10 చిత్రాలు తెలుపు రంగులో. ఇది కూడా బిట్. ఏ రంగు చిత్రాలు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు చింతకుంట గ్రామంలోని ముద్దనూరు మండలంకి సంబంధించినటువంటి 10 రాతి స్థావరాలలో ఎరుపు రంగు, తెలుపు రంగు గలవి 200 పైగా చిత్రాలు ఉంటే 10 చిత్రాలు తెలుపు రంగులో ఉన్నాయి. ఎరుపు రంగు చిత్రాలలో ఉన్నటువంటి మూపురం ఎద్దు ఒకే ఒక గుహలో ఉంది. ఈ గుహను స్థానికులు ఎద్దుల ఆవుల గుంపు అని పిలవడం జరిగింది. మూపురం ఎద్దు చిత్రం ఉన్నటువంటి గుహను ఎద్దుల ఆవుల గుంపు అంటారు. ఏమంటారు? ఎద్దుల ఆవుల గుంపు. ఇది ఎరుపు రంగు చిత్రాలలో ఉంది. మిగిలిన రాళ్లపై జింక, దుప్పి, నక్క, కుందేలు, పక్షులు, మానవుల చిత్రాలు ఉన్నాయి. అలాగే దాదాపు 12,000 సంవత్సరాల క్రితం ప్రపంచ వాతావరణంలో గొప్ప మార్పులు సంభవించాయి. ఆది మానవులు ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తిదారులుగా మారారు. ఈ వాతావరణ మార్పుల వల్ల మొక్కలు, చెట్లు, గడ్డి భూములు పెరిగి తద్వారా పచ్చదనం విస్తరించింది. గడ్డి తినే జంతువులైనటువంటి ఎద్దులు, గొర్రెలు, మేకలు, జింకల సంఖ్య క్రమంగా పెరిగింది. మానవులు ఈ జంతువులను మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు. నెక్స్ట్, రాతి యుగం కాలం. పాలరాతి యుగం, పాలియోలిథిక్ యుగం ఎప్పటి నుంచి? 2.6 మిలియన్ సంవత్సరాల నుంచి 10,000 సంవత్సరాల వరకు. మధ్య రాతి యుగం, మెసోలిథిక్ యుగం, ఇది 10,000 సంవత్సరాల నుండి 8,000 సంవత్సరాల వరకు. కొత్త రాతి యుగం, నియోలిథిక్ యుగము 8,000 నుండి 3,000 సంవత్సరాల వరకు. వాతావరణంలో మార్పుల ఆధారంగా ఏ ప్రాంతాలలో ఎలాంటి మొక్కలు పెరుగుతున్నాయో గమనించి క్రమంగా వ్యవసాయ పద్ధతులు నేర్చుకున్నారు. మానవులు వరి, గోధుమ, బార్లీ, పప్పులు, పెసలు, శనగ, మునగ పంటలను పండించారు. ధాన్యం రక్షణ కోసం, ఆహారంగా మాంసం కోసం క్రమక్రమంగా గొర్రెలు, మేకలు, ఎద్దులు లాంటి జంతువులను మచ్చిక చేసుకొని పెంచేవారు. తద్వారా పశుపోషణ పెరిగింది. ఇలా వారు జంతువులను మచ్చిక చేసుకొని పశుపోషణ వ్యవసాయం వలన వారు స్థిర స్థావరాలు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. సో సంచార జీవితం నుంచి స్థిర స్థావరాలు ఏర్పాటు చేసుకునే స్థితికి వారు రావడం జరిగింది. అలా వారు స్థిర జీవనం కొనసాగించారు. ఆహార నిల్వలకు మట్టి పాత్రలు, గంపలు, బుట్టలు, నేల మాలిగలను ఉపయోగించుకున్నారు. జంతువుల నుండి మాంసం, పాల పదార్థాలను వాళ్ళు పొందడం జరిగింది. అలాగే రాతి పనిముట్లకు సంబంధించి వస్తే, ఆనాటి వ్యవసాయదారులకు అడవులను చదును చేయడానికి పనిముట్లు అవసరమయ్యాయి. వీటిని నవీన రాతి పనిముట్లుగా పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నవీన రాతి పనిముట్లు వ్యవసాయానికి వాడిన పనిముట్లు. సానబెట్టిన రాతికి కొయ్య పెట్టి బిగించేవారు. అలా గొడ్డలి తయారు చేశారు. కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగము లేదా కొత్త రాతి యుగము అంటారు. రుబ్బురోలు, రోకలితో ధాన్యంను, ఇతర మొక్కల ఉత్పత్తులను దంచేవారు. అందమైన బొమ్మలు చిత్రించినటువంటి మట్టి కుండలు బయలుపడినాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నందా గ్రామంలో తవ్వకాలలో బయటపడినటువంటి రాతి పనిముట్లు, మహారాష్ట్రలోని నవీన ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు వెలికి తీసినటువంటి పనిముట్లు. ఎక్కడెక్కడ రాతి పనిముట్లు అనేటివి గుర్తుపెట్టుకోండి. నవీన రాతి యుగ కాలంలో సాంకేతికంగా ప్రజలు ముందంజ వేశారు. కాంస్య యుగ ప్రారంభ కాలం నాటికి వ్యవసాయం, పశుపోషక సమూహాలు దేశంలోని వివిధ ప్రాంతాలను విస్తరించాయి. సంక్లిష్టమైన సంచార వ్యవహారాలు, సాంప్రదాయాలతో కూడినటువంటి నాగరికతలు ఈ సమూహాలలో అభివృద్ధి చెందాయి. ప్రపంచవ్యాప్తంగా నదీ లోయ నాగరికతలు
మెసపటోమియా, ఈజిప్ట్, సింధులోయ భారతదేశంలో, చైనాలలో వర్ధిల్లాయి. మీకు కనుక నా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.